హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్. ఈరోజు మనమైతే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందామండి. సో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయని చెప్పొచ్చండి. నిన్నటితో ఇవాళకి పోల్చుకొని చూసుకున్నట్లయితే మనకి 22 క్యారెట్ల 10 గ్రాములు వచ్చేసి రూ. 800 తగ్గిందండి. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములు వచ్చేసి రూ. 870 తగ్గిందండి. ఈరోజు బంగారం ధర భారీగానే తగ్గిందండి. గత 4-5 రోజుల నుంచి బంగారం ధర కాస్త పెరుగుతూ వచ్చింది. బట్ ఈ రోజు మాత్రం నిన్నటికి వాళ్ళు పోల్చుకొని చూసుకున్నట్లయితే భారీగానే తగ్గిందండి. సో ఎన్ని క్యారెట్స్‌కి ఎంత ప్రైస్ ఉంది ఏంటి అని చెప్పేసి టోటల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో గనుక నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ కొట్టేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో వస్తుంటాయి. అలాగే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో వస్తాయి. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి రూ. 63,900 వద్ద సేల్ అవుతుందండి. సో నిన్నటికి ఇవాళకి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి రూ. 800 తగ్గిందండి. అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం, బిస్కెట్ బంగారం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాములు వచ్చేసి రూ. 69,710 వద్ద సేల్ అవుతుంది. సో నిన్నటికి ఇవాళకి రూ. 870 తగ్గిందండి. అలాగే 22 క్యారెట్ల 1 గ్రామ్ చూసుకున్నట్లయితే రూ. 6,390 వద్ద సేల్ అవుతుంది. అలాగే 24 క్యారెట్ల 1 గ్రామ్ చూసుకున్నట్లయితే రూ. 6,971 వద్ద సేల్ అవుతుందండి. సో బంగారం ధర ఈరోజు కొంచెం భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే సిల్వర్ 10 గ్రాములకి రూ. 825 వద్ద సేల్ అవుతుందండి. అలాగే కేజీ వెండి ధర వచ్చేసి రూ. 82,500 వద్ద సేల్ అవుతుందండి. సో ఈరోజు మనకి కేజీ వెండి ధర రూ. 3,000 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర కూడా మనకి ఈరోజు రూ. 32 తగ్గింది. కేజీ సిల్వర్ ప్రైస్ కూడా మనకి రూ. 3,000 తగ్గిందండి. సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాన్షి క్రియేషన్.